అందరికీ నమస్కారం. మన ప్రియతమ నేత ప్రజల కష్టాల్లో కన్నీళ్ళు బాధల్లో బాధ్యతల్లో నేనున్నానంటూ ముందుకొచ్చే మడవతిపల్లి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం అంతా అతలాకుతలమై బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల జీవితాలన్నీ అల్లకల్లోలం అవుతాయని ఆందోళన ప్రజలు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రభుత్వం ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, మీ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఇక్కడ పరిశ్రమ కట్టి తీరుతామని మొండిగా ప్రవర్తిస్తూ ప్రజలపైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ ఇటు పోలీసులతోనూ అటు ప్రైవేటు మోకలతోనూ దాడులు చేస్తున్న తరుణంలో ఇక్కడ ప్రజలందరినీ కలుసుకొని దివీస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడాలని, అదేవిధంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడాలనే ఉద్దేశంతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారికి, మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారికి, దివీస్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయకూడదు, నేను ప్రజల పక్షాన్ని నిలబడతానని నిరంతరం పోరాటం చేస్తున్న స్థానిక శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారికి, పార్లమెంట్ కోఆర్డినేటర్ చలమశెట్టి సునీల్ గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, పినిపే విశ్వరూప్ గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ కుడిపూడి చిట్టప్పయ్య గారికి, వేదికపైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన కోసం ఇంత దూరం వచ్చి ఎన్ని ఆంక్షలున్నా కూడా మీతో మాట్లాడడానికి సిద్ధమైన తరుణంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ